హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫిష్ గ్యాలక్సీ. ఈరోజు మనం 1.5 ట్యాంక్ ప్లాంటెడ్ ట్యాంక్ సెటప్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికోసం మనం 1.5 ఫీట్ ట్యాంక్ తీసుకొని దాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కన్స్ట్రక్షన్ శాండ్ తీసుకొని దాంట్లో ఎటువంటి రాళ్ళు అట్లాంటివి లేకుండా చూసుకొని దాన్ని ఈ విధంగా వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఒక 4-5 సార్లు పైన క్లీన్ చేసుకొని దాంట్లో ఉండే పైన దుమ్ము అంతా పారబోసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో ఈ టైపు చిన్న చిన్న గవ్వలు వాటిలన్నింటినీ తీసి పారేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ట్యాంకును తీసుకొని ఒక టేబుల్ మీద సెట్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఆక్వా సాయిల్ని ఒక సైడ్ లేయర్గా వేసుకోవాలి. ఇది నేను హిమాద్రి ఆక్వా నీడ్స్ నుంచి తెప్పించిన ఆక్వా సాయిల్. ఇది తెప్పించి చాలా రోజులు అవడం వల్ల ఇది గెడ్డలుగా ఉంది. ఆ గెడ్డల్ని మొత్తం నీట్గా నలుపుకొని దాంట్లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, నేను వెనక పక్క కొద్దిగా హైట్గా వేశాను. ఈ విధంగా వాటర్ కలుపుకున్న తర్వాత ఇలా ఉంది. తర్వాత ఇందాక మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న శాండ్ని తీసి ఈ విధంగా దానిపైన ఆక్వా సాయిల్ పైన ఇంకా ముందు పక్క మొత్తం నీట్గా వేసుకోవాలి. అలా నీట్గా వేసుకున్న తర్వాత ఈ ట్యాంకులో నీట్గా వేసుకొని ఈ విధంగా పూర్తిగా వేసుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ విధంగా వేసుకొని దాన్ని అంతా నీట్గా వచ్చే విధంగా మనం నీట్గా సర్దుకొని ఒక లేయర్ మాదిరిగా కింద ఉండే ఆక్వా సాయిల్ కనిపించకుండా పైన ఒక లేయర్ మాదిరిగా వేసుకొని చేత్తో ఆ విధంగా సర్దుకొని చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా సర్దుతున్నానో మీరు అలాగే నీట్గా సర్దుకొని కింద ఆక్వా సాయిల్ కనిపించకుండా సెట్ చేసుకోండి. నేను అది నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. దాంట్లో మనం తీసుకొచ్చుకున్న ఆక్వా ప్లాంట్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని సెట్ చేసుకునేదానికి వాటిని ఈ విధంగా నీట్గా డెకరేట్ చేసుకోవాలి. వాటిని ఒక్క మొక్క తీసుకొని నీట్గా నాటుకోవాలి. అలా వెనక పక్క పెద్ద మొక్కల్ని నాటుకున్న తర్వాత మధ్యలో కొన్ని చిన్న చిన్న మొక్కల్ని నాటుకోవాలి. అన్నీ నాటుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అవన్నీ వాలిపోయి ఉండొచ్చు, కానీ తర్వాత వాటర్ పట్టిన తర్వాత అవి అలాగో కొన్ని రోజులకి నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత మనం కింద ఉండే ఇసుక కలిగిపోయి క్లౌడీగా అవ్వకుండా పైన ఒక కవర్ తీసుకొని నీట్గా ఈ విధంగా చిన్నగా పోసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎలాగో పోస్తున్నానో అలాగే మీరు పోయాలి.
ఎందుకంటే ఫాస్ట్గా పోస్తే ఆ ఇసుక పూర్తిగా కలిగిపోయి క్లౌడీగా అవుతుంది. అందువల్ల మీరు ఈ విధంగా స్లోగా పోసుకోవాలి ఫ్రెండ్స్. చాలా స్లోగా పోయాలి ఫ్రెండ్స్, కొద్దిగా టైం పడుతుంది, అయినా స్లోగా పోసుకోండి. తర్వాత ఈ విధంగా ఉంటుంది, బాగా కొద్దిగా క్లౌడీగా ఉంటుంది. దాన్ని సైఫన్ పైప్తో ఆ క్లౌడీ వాటర్ని అంతా తీసేసి నేను ఈ విధంగా తీసేస్తున్నాను ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత మళ్ళీ నీట్గా నీళ్ళు పట్టుకుంటే కొద్దిగా క్లౌడీగా ఉంటుంది. ఇది ఒక 2-3 డేస్ తర్వాత నీట్గా సైకిల్ అయ్యి ఒక ఫిల్టర్ యాడ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఇవాళకి